అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల రణరంగాన్ని కల్పిస్తుంది. తలలు పగులుతున్నాయి, నెత్తులు పారుతా ఉన్నాయి. అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ పార్టీ అంటుంటే, లేదు మాపైనే దాడి చేస్తున్నారని మరోవైపు అధికార కూటమి పార్టీ చెప్పేటువంటి. అయితే ఎన్నికలు సజావుగా సాగేందుకు తమ వ్యూహాలు అమలు చేస్తున్నటువంటి మంత్రి సబితం అంటున్నారు. మేడం చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుందో. నమస్కారం అండి, చెప్పండి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం అన్న విషయం మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఫ్లెక్సీలు చింపటం ప్రజలందరూ చూశారు. అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, పులివెందుల అభివృద్ధి జరగాలన్నా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతున్న విషయం తెలుసుకొని కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీలోకి చేరారు. మరి టీడీపీలోకి చేరిన వారిని ఏ విధంగా బెదిరించారో ఫోన్లతో సహా మేము ఆధారాలతో సహా మేము చూపించామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఎవరిని రెచ్చగొడుతున్నారో క్లారిటీగా, వాళ్ళ నాయకులు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో, మరి అదే విధంగా క్యాడర్ కూడా ఈరోజు అదే విధంగా రెచ్చిపోతున్నారు అన్న విషయం మీకు అందరికీ తెలుసు. గత సంవత్సరం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా ఈరోజు వాళ్ళ పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్పి ఈరోజు వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రపరప నరికితే తప్పేంటి, ఇంకొకరు మహిళలు అసభ్యకరంగా మాట్లాడితే తప్పేంటి, ఇంకొకరు కనుసైగ చేస్తేనే చంపండి అంటున్నారు. నిన్నటి రోజు కూడా మీరు చూశారు, చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం. మేము గతంలో వాళ్ళు స్థానిక ఎన్నికలు ఎలా చేశారో మీరు అందరూ చూశారు. మరి ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సంవత్సరం లోపల మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, పులివెందులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. పులివెందుల్లో గత 5 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి ఈరోజు మళ్ళీ మేము అభివృద్ధి కూడా చేసాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నాం బ్రదర్. అంతే తప్ప మేము ఎక్కడ అక్రమ కేసులు పెట్టే అలవాటు మాకు లేదు, ఎక్కడ అక్రమ కేసులు పెట్టలేదు. మా వాళ్ళ పేరు మీద కూడా 307 కేసులు కట్టారు టీడీపీ కార్యకర్తల పైన. చట్టం తన పని చేస్తుంది, పోలీస్ పని 1 సంవత్సరం నుంచి చేస్తున్నారు. అంటే డిఐజీ స్థాయి అధికారి కోయ ప్రవీణ్ మీరు అడ్డంగా పెట్టుకొని మేము లేకపోతే చంపేసే వాళ్ళని కామెంట్ చేసే స్థాయికి, అంటే పోలీస్ వ్యవస్థ మొత్తం అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది, భయభ్రాంతులు వస్తుంది, హార్డ్ కోర్ ఉన్నటువంటి వైసీపీ నాయకులను కూడా భయపెట్టి పార్టీలు తీసుకుంటున్నారని ప్రధానమైన విమర్శ. హార్డ్ కోర్ అన్న వాళ్ళు ఎట్లా వస్తారండి? హార్డ్ కోర్ అన్న వాళ్ళు ఎలా వస్తారంటే పార్టీ అభివృద్ధి చేస్తోంది, ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్ళాలంటే మనం కూడా దానికి సహకరించాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు. మరి డిఐజీ గారిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసేటట్లయితే నామినేషన్లే వేయనేం కదా. అలాంటప్పుడు ఇండిపెండెంట్ వేశారు, కాంగ్రెస్ వేశారు, మరి తెలుగుదేశం వేసాము, మరి అదే విధంగా వైసీపీ వేశారు. మరి ఇన్ని నామినేషన్లు ఎలా పడతాయి చెప్పండి? గతంలో వాళ్ళు అలా అడ్డం పెట్టుకొని చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవంగా ఎన్నికలు మరి బీఫారం తీసుకొచ్చిన వాళ్ళు చంపడం, కొట్టడం, నరకడం, బెదిరించడం ఇవన్నీ వాళ్ళు చేశారు. మేము ఈరోజు ఎలక్షన్కి వెళ్ళాం, అంతమంది నామినేషన్లు ఎలా వేస్తారండి? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్కి వెళ్తున్నాం, ఇప్పటికీ వాళ్ళే బెదిరిస్తున్నారు. ఏదో విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి ఎన్నికలు బైకాట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. ఎలాగో ఓడిపోతామని వాళ్ళకి తెలుసు, ఓడిపోతామని తెలిసి వాళ్ళు బైకాట్ చేయాలని మా వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మేము ఇప్పుడు ఉదయం కూడా వచ్చినా మనకేం గొడవలు అవసరం లేదు, ప్రజలు మనకు ఓటేస్తున్నారు. ఇది బడుగు బడిగిన వర్గాల పార్టీ. ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాలకి ఈ సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి చెందారో, పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తున్నాయి, మేము అభివృద్ధి చేసిందే చెప్తాం. మీరు ఒకసారి కాకపోతే 4 సార్లు ఇంటికాడికి వెళ్ళండి, ఓటు అడగండి అనే చెప్తున్నాం. ఆపక్కోళ్ళు రెచ్చగొడుతున్నారు, అదే పనిగా మీరు రెచ్చిపోవద్దండి. మనం అభివృద్ధి చేసాం, అభివృద్ధి కార్యక్రమాల విషయాలు మాత్రమే ప్రజలకు చెప్పండి అని మేము ఓటు అడుక్కుంటున్నాం. అంటే ఓటే భయం పట్టుకుంది కాబట్టి ఊరూరికి ఒక ఎమ్మెల్యేను మంత్రుల స్థాయిని పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయపెడుతున్నాను. ఎవరు మాకు భయం ఏంటి? లోకల్గా ఎలక్షన్ జరిగినప్పుడు రామా, మా బాధ్యత కాదా? వాళ్ళు రావడం లేదా? వాళ్ళు ఎలా చేశారు తెలీదా? మేము ఓటు అడుగుతున్నామే తప్ప మంత్రి పదవి అడ్డం పెట్టుకొని మేమేం ఎవరిని బెదిరించలేదే. మేమేమో ఏ రోజు బెదిరించలేదు, ఓటు అడుగుతున్నాం. నేను ఇన్ఛార్జ్ మంత్రిని, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నా బాధ్యత ఇది. ఓటు అడుగుతున్నాం ఇంటింటికి. ఇప్పుడు ఉదయం కూడా చెప్తున్నాం అదే విషయం, కార్యకర్తలకు లీడర్లకు కూడా చెప్తున్నాం మేము అదే. ఇంటింటికి వెళ్ళి ఓటు అడగండి, ఓటు అడగాలి. ఓటు అడిగితే ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరారు. ఎందుకంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 14, 19 ఎలా ఓట్లు వచ్చాయి,
మరి 1924లో ఓట్లలో తగ్గాయి. మరి ఈరోజు ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా, వాళ్ళు ఓటు జరగనీయలేదు గతంలో, ఓటు జరగనీక భయభ్రాంతులుగా ఉన్నారు. ప్రజలకు ధైర్యంగా ఓటేయమని చెప్పండి అని అడుగుతా. అభివృద్ధికి ఓటేయండి. ఇక్కడ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతోంది. మీరేమో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది అంటున్నారు, మరోవైపు ఏమో వైసీపీ నాయకులు బలవంతంగా ఎవరిని కూడా అందరిని అడ్డుకుని భయపెడుతున్నారు అంటున్నారు. ఎవరిని మేము భయభ్రాంతులు చేసామో చెప్పండి, ఎప్పుడు చేసామో చెప్పండి. 1 సంవత్సరం పాటు అయింది మేము అధికారంలో ఉన్నాం. ఎవరిని అక్రమంగా కేసులు పెట్టాం, ఎవరిని బెదిరించాం. చట్టం తన పని చేస్తుంది. తప్పులు చేస్తున్న వాళ్ళని కూడా చట్టం వదిలేయాలా, అది మా బాధ్యత. అంటే మీకు భయమే లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అంటే కొంతమంది పోలింగ్ బూతులు మారుస్తున్నారుగా. మేమేమీ మార్చలేదు. ఏమంటారు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఫైనల్ గా ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పవచ్చు? ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది, పులివెందులు కూడా అలాగే అభివృద్ధి జరుగుతోంది. ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏదైతే సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం. అన్ని సూపర్ 6 పథకాలు కూడా అన్ని అమలు పరిచాం. అదే విధంగా చెప్పని కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం. అదే విధంగా పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉపాధి చూపిస్తున్నాం, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. మరి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సాగునీరు కావచ్చు, మరి తాగునీరు కావచ్చు, ఈరోజు అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, అభివృద్ధి కోసం పనిచేసేటువంటి పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని మంత్రి సబిత చెప్పేటువంటి పరిస్థితి. వేడిజాల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, పులివెందుల నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.